ఫ్రెండ్స్, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది, కానీ మార్కెట్లో అదే షేర్ వాల్యూ 300 ట్రేడ్ అవుతుంటుంది అనమాట. ఇక్కడే చాలామంది మైండ్లో ఒక డౌట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇది ఎలా పాసిబుల్ అని చెప్పి. నిజం చెప్పాలంటే ఈ ఒక్క కాన్సెప్ట్ క్లియర్ కాకపోతే మార్కెట్లో మనం చేసే చాలా డెసిషన్స్ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. సో ముందు మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఫేస్ వాల్యూ అంటే ఏంటి? ఫేస్ వాల్యూ అంటే ఒక కంపెనీ తన షేర్ని ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు అసైన్ చేసే బేస్ వాల్యూ అన్నమాట. ఇది కంపెనీ బుక్స్లో రికార్డ్ అవుతుంది, లీగల్ ఐడెంటిటీ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మార్కెట్లో ట్రేడ్ అయ్యే ప్రైస్ అయితే కాదు. సింపుల్గా చెప్పాలంటే ఫేస్ వాల్యూ అంటే షేర్కి ఒరిజినల్ స్టార్టింగ్ వాల్యూ అన్నమాట, ఆ ఫౌండేషన్ లాగా. ఇప్పుడు నెక్స్ట్ డౌట్ ఏంటంటే కంపెనీకి ఇలా ఒక ఫిక్స్డ్ వాల్యూ ఎందుకు కావాలని చెప్పి. చాలా సింపుల్ లాజిక్ ఉంది ఫ్రెండ్స్. కంపెనీ క్యాపిటల్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఎగ్జాంపుల్కి 10 lakhs రేట్ చేయాలంటే దాన్ని షేర్స్గా డివైడ్ చేస్తుందన్నమాట. ఇది 10 రూపీస్ ఫేస్ వాల్యూతో 1 lakh షేర్స్ క్రియేట్ చేస్తుందన్నమాట. ఇలా చేసినప్పుడు ఓనర్షిప్ క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్, అకౌంటింగ్కి ఈజీ అవుతుందన్నమాట. సో ఫేస్ వాల్యూ అనేది సిస్టమ్ని ఆర్గనైజ్ చేయడానికి క్రియేట్ చేసిన బేస్ మాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. ఫేస్ వాల్యూని మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తారు, కానీ రెండు డిఫరెంట్ వరల్డ్స్. ఫేస్ వాల్యూ కంపెనీ డిసైడ్ చేస్తుంది, మార్కెట్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్కి ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంటే మార్కెట్ ప్రైస్ 300 అవ్వచ్చు అన్నమాట. దీనికి మీనింగ్ ఏంటి అంటే కంపెనీ ఆ షేర్ని 10 రూపీస్ బేస్తో క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్, కానీ ఇన్వెస్టర్స్ ఆ కంపెనీ ఫ్యూచర్ మీద నమ్మకం వల్ల 300కి కొనడానికి రెడీగా ఉంటారన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఫేస్ వాల్యూ సైలెంట్గా ఉంటుంది, మార్కెట్ ప్రైస్ స్టోరీ చెప్తుంది అన్నమాట. సరే, ఇది క్లియర్ అయింది కదా. నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఫేస్ వాల్యూ మనకు యూజ్ ఏంటి అని అడిగితే ఫ్రెండ్స్, ఫేస్ వాల్యూ డైరెక్ట్గా స్టాక్ సెలెక్ట్ చేయడానికి అయితే యూజ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఇండైరెక్ట్గా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ డివిడెంట్లో కంపెనీ 200% డివిడెంట్ అని చెప్పిందంటే అది ఫేస్ వాల్యూ మీద క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంటే 200% అంటే డివిడెంట్ 20 రూపీస్ పర్ షేర్ మాట. కాబట్టి పర్సంటేజ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు, యాక్చువల్ రూపీస్ అనేవి ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. మీ దగ్గర 10 షేర్స్ ఉన్నాయనుకోండి, ఫేస్ వాల్యూ వచ్చి 10 రూపీస్. కంపెనీ 100% డివిడెంట్ అనౌన్స్ చేసింది అనమాట. అంటే మీరు ప్రతి షేర్కి 10 రూపీస్కి ఎలిజిబిలిటీ వస్తుంది అన్నమాట. మీకు టోటల్లో ఎంత వస్తుంది? 100 రూపీస్. ఎందుకంటే మీ దగ్గర 10 షేర్స్ ఉన్నాయి కాబట్టి. మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నా కూడా ఈ క్యాల్కులేషన్ చేంజ్ అవ్వదు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే డివిడెంట్ అర్థం చేసుకోవాలంటే ముందు ఫేస్ వాల్యూ తెలియాలి ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. బిగినర్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారు అని అడిగితే, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉందంటే చీప్ స్టాక్ కింద, అదే ఫేస్ వాల్యూ 10 రూపీస్ అంటే కాస్ట్లీ స్టాక్ కింద కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదే బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్, గుర్తుపెట్టుకోండి. స్టాక్ చీపా కాస్ట్లీయా అని డిసైడ్ చేసేది ఫేస్ వాల్యూ కాదు ఫ్రెండ్స్, కంపెనీ పెర్ఫార్మెన్స్. ఇంకొక మిస్టేక్ ఏంటంటే డివిడెంట్ పర్సంటేజ్ చూసి ఎగ్జైట్ అవ్వడం మాట. అంటే పర్సంటేజ్ పెద్దగా ఉన్నా కూడా యాక్చువల్ అమౌంట్ చాలా తక్కువ ఉండొచ్చు ఫ్రెండ్స్. అయితే ఫేస్ వాల్యూకి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అకౌంటింగ్ క్లారిటీ అయితే ఇస్తుంది, ఇది డివిడెంట్ క్యాల్కులేషన్ ఈజీ చేస్తుంది మనకి. అలాగే కంపెనీ క్యాపిటల్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. కానీ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కంపెనీ గ్రోత్ గురించి ఏం చెప్పదు మనకి, ఇన్వెస్టర్స్కి రియల్ వాల్యూ చూపించదు, మార్కెట్ డిమాండ్ రిఫ్లెక్ట్ చేయదు. సో ఇది ఫౌండేషన్ మాత్రమే, ఫుల్ పిక్చర్ కాదు ఫ్రెండ్స్, మీరు అది అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు క్లారిటీ కోసం ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఫేస్ వాల్యూని ఒక బర్త్ సర్టిఫికేట్ లాగా థింక్ చేయండి ఫ్రెండ్స్. అది పర్మనెంట్ రికార్డ్, కానీ మీ కరెంట్ వాల్యూ, సక్సెస్, ఇన్కమ్ అనేది అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే షేర్ ఫేస్ వాల్యూ ఫిక్స్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ మార్కెట్ ప్రైస్ మాత్రమే చేంజ్ అవుతుంది. అర్థమవుతుంది కదా. సో ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ఫేస్ వాల్యూ అర్థమైతే స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్, కానీ మార్కెట్ ప్రైస్ అర్థమైతే ఆపర్చునిటీ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. రెండింటిని కన్ఫ్యూజ్ చేస్తే లాస్ అయితే బుక్ చేస్తారు ఫ్రెండ్స్. కరెక్ట్గా యూజ్ చేస్తేనే మనకి క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అనుకుంటా. ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ క్వరీస్ అన్ని పోస్ట్ చేయండి. నేను తొందరగా మీ క్వరీస్ అన్ని క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, టేక్ కేర్.